శ్రీమద్గురుభ్యో నమః. మాధవి రామానుజదాసి. ఈరోజు మనం ఆలవాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం కదమ్మా. ఈరోజు చాలా స్పెషల్. ఎప్పుడు ప్రతిసారి అదే మాట చెప్పుద్ది అనుకోకండి అమ్మా. మనకి 12 మంది ఆలవాళ్ళు ఉన్నా 12 మంది ఆలవాళ్ళలో ఒకే ఒక స్త్రీ ఉంది. చూసారా, ఎక్కడా స్త్రీకి వెనుకంజ లేదు. అందరిలోకి ఆమె చాలా స్పెషల్. మనందరికీ తెలిసిన వారే. ఎవరు? గోదాదేవి, ఆండాలమ్మ. ఆండాలమ్మ గురించి మనం ఆల్రెడీ తిరుప్పావైలో ధనుర్మాసాలు చాలా విషయాలు తెలుసుకున్నామమ్మా. ఇంకొక 4 విషయాలు తెలుసుకుందాము. చాలా విశేషమైనటువంటి వారు ఆండాలమ్మ. అమ్మవారి పేరు కోదై అంటారు. కోదై అంటే పూలమాల అని అర్థం అమ్మ. మనకి వారి కథ అందరికీ తెలుసు. అందుకని కోదై. అందుకనే అమ్మవారిని సూడు కొడుతున్న ఆచార్య పేరు కూడా ఉన్నది. గోదాదేవి అంటారు. గోదా అంటే గో అంటే జ్ఞానము, దా అంటే ఇచ్చు, జ్ఞానము ఇచ్చు తల్లి అని అర్థం అమ్మ. మనకి వేదసారము, ద్రవిడ వేదసారం అనుకుంటున్నాం, కానీ అన్ని వేదాల సారాన్ని 30 పాసరాల్లో మన ఆండాలమ్మ మనకి చాలా క్లుప్తంగా అందించిందమ్మ. మనం ఏ శాస్త్రాలు చదవక్కర్లేదు, అంటే చదవద్దు తప్పని చెప్పట్లేదమ్మా. మీరు ఇవన్నీ చదివే కన్నా ఒక్క తిరుప్పావై, ఆ ఒక్క నెల రోజులు తిరుప్పావై 30 పాసరాలు సేవించి ఆ నెల రోజులు కనుక మనం తిరుప్పావై వ్రతం చేస్తే ఎటువంటి కోరికలు తీరుతాయి, ఎటువంటి కష్టాలు, మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. ఎలాంటి అయినా 100 పాలు. పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు పడతారమ్మా. మనకు ఆల్రెడీ లైవ్లో నాకు కొన్ని తెలుసు, పేరు మాత్రం చెప్పదలుచుకోలేదు. కొంతమంది పెళ్ళిళ్ళైనవి, పిల్లలు లేని వాళ్ళు ఇది చేశాక పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు కూడా మన చేమగుట్టులోనే ఉన్నారు. చాలా చాలా విశేషమైనటువంటి వ్రతం అన్నమాట. అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆండాలమ్మ వారి తండ్రి పేరు విష్ణు చిత్రవారు, మా పెరియాల వారు మనం చెప్తున్నాము. వారు భగవంతుడికి చాలా సేవ చేశారు. అందుకని భగవంతుడు ఏమన్నాడు, నేను అంటే ఎంతోమందికి ఎన్ని రకాల కృప చేస్తున్నారు, అలాగే వారంలో అందరికీ రకరకాలుగా చేస్తున్నాను. నేనే స్వామికి మామగా, అంటే వాళ్ళ భార్యనే. అవతారం ఎవరిదో కాదమ్మ, గోదాదేవి. భూదేవి అవంశే. మనం ఒక్కొక్కరు ఒక అంశం చెప్తున్నాం. భూదేవి అంశే ఆండాలమ్మ గారు జన్మించారు. అంటే వారి మామగారు ఇప్పుడు పెరియాల వారు. వారికి అల్లుడిగా వెళ్ళి వారి అంటే రుణానుబంధం అన్నట్టుగా భగవంతుడు కూడా కొంత వారితో అనుబంధం పెంచుకోవాలి, వారితో కలిసి ఉండాలి, వాళ్ళతో చేయాలి అన్న ఉద్దేశంతో అలా అల్లుడిగా వెళ్ళాడనమాట. అమ్మవారు తులసీవనంలో శ్రీవల్లిపుత్తూరులో జన్మించారమ్మ. శ్రీవల్లిపుత్తూరులో తులసీవనంలో అయోనిజిగా కనిపించారు. తులసి చెట్టు దగ్గర తీసుకొని స్వామి పెరియాల వారు తీసుకొని పెంచుతూ ఉన్నారు. మనం ఏది నేర్పిస్తే మన పిల్లలు అదే నేర్చుకుంటారు కదమ్మా. అలాగే చిన్నప్పటి నుంచి పెరియాల వారు స్వామి శ్రీమన్నారాయణే సర్వం శరణాగతి పొందున్నారు. అందువల్ల ప్రతిరోజు చూస్తూనే ఉంటారు కదా ఆండాలమ్మ. ఆండాలమ్మ కూడా చూసి 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 కృష్ణయ్యే ధర్మం, కృష్ణయ్యే కావాలి, కృష్ణయ్య అని భావంతో ఉన్నారు. కానీ ఒక వయసు వచ్చినప్పటికమ్మా కృష్ణ మీద ప్రేమ పెరిగింది. కృష్ణ మీద అభిమానము, శరణాగతితో పాటు ప్రేమ, స్వామినే పెళ్లి చేసుకోవాలి అనేంతటి ప్రేమ పెరిగింది. కానీ మన మానవులమే కొద్దిగా పెద్దవాళ్ళని చేసుకోవాలంటే అమ్మ వాళ్ళు మనం చేసుకుంటారు లేదని ఒక ఆలోచన ఉంటుందమ్మా. కానీ ఆండాలమ్మ భగవంతుడినే కోరుకుంది. వాళ్ళ తండ్రి గారితో చెప్పింది, నేను స్వామినే పెళ్ళి, అసలు కృష్ణయ్యని పెళ్లి చేసుకునేది ఏంటి, అసలు జరిగే పనేనా అంటే కాదు అని చెప్పి దానికోసమే తిరుప్పావ వ్రతం చేశారమ్మా. తిరుప్పావ వ్రతము ద్వాపర యుగంలో కాత్యాయని వ్రతము అంటారు. దాన్ని గోపికలు చేశారు. దాన్ని చేశారు. అది ఎలా చేశారు? ఈమె శ్రీవల్లిపుత్తూరులో కదా ఉంది. ఈ శ్రీవల్లిపుత్తూరునే గోపపురంగా భావించి అక్కడే కృష్ణయ్య ఉన్నాడని అక్కడ వటపత్ర సాయి ఉన్నారు. ఆ వటపత్ర సాయి కృష్ణయ్యగా భావించి ఈమె ఒక గోపికలాగా, గొల్లబాల్లాగా ఈ ముడిపి మనం చూస్తాం కదా, మా ఆండాలమ్మకి పక్కన కొప్పు ఉంటుంది. గొల్లపిల్లలాగా కొప్పి కట్టుకొని అలా గొల్లపిల్ల వేషధారణలోని అలాగే అందరినీ ఎప్పుడైనా మనకి ఈ నాలాడలో ఆండాలమ్మ మొట్టమొదటిగా చెప్పింది 3 విషయాలు. నామస్మరణ. ఏ పని చేస్తూ ఉన్నా నువ్వు దానికోసం 10 నిమిషాలు కాదు, 1 సెకండ్ కూడా మీరు కేటాయించద్దు. కానీ నామస్మరణ ఏ చేస్తున్నా అంతా వారే దయ అని నామస్మరణ చేయమన్నారు. నువ్వు వంట చేసుకుంటున్నావమ్మా, నీ ఇష్టం, నువ్వు ఈ నామస్మరణే చేయమని చెప్పలేదమ్మా. నీ ఎందుకు చెప్తున్నాడే ఒకరిని నమ్ముకోమని. మనకందరికీ తెలుసు, 2 పడవల మీద 3 పడవల మీద కాలు వేసే కన్నా ఒకే పడవ మీద కాలేస్తే మునిగకుండా ఉండదు. అది సంసార సాగరమైన, భక్తి సాగరమైన ఏదైనా. అలాగే ఒకరిని నమ్ముకోండి అంటారు స్వామి. అలాగే ఎప్పుడు నామస్మరణ తప్పనిసరిగా చేయాలి.
శరణాగతి. మనం ఎప్పుడు నామస్మరణ చేయాలి, శరణాగతి. వారే శరణం, ఆచార్య తిరువడిగల శరణం, అలాగే భగవంతుడు తిరువడిగల శరణం. అది మాత్రమే మనం భావించాలి. ఇంకొకటి, మనం సేవించేది ఎప్పుడైనా, మనం ఎన్నో వ్యవహారాలు మాట్లాడుతున్నామమ్మా, అది కాదు. భగవంతుడి నామస్మరణ, భగవంతుడి పాటలు, కీర్తనలు, గానము. నాకు రాదు పాటలు, నాకు రావు, ఎవరు నాకు కాదు, నాకు రావు పాటలు అంటావు. నలుగురు పాడుతున్నాక నేను కూడా పాడేస్తా, వాళ్ళ గుంపులో పోయింది అన్నట్టు పాడతా. కానీ నామస్మరణ ఇక్కడంటమ్మా సిగ్గు ఉండకూడదట. మన తిరుపతి ప్రతిరోజు చెప్పుకున్నాం, సిగ్గు వదిలేయాలి. సిగ్గు లేకుండా అంటే మన సిగ్గు వదిలి బిగ్గరగా సేవించాలి. మన నాలారం కూడా అందుకే బిగ్గరగా సేవించండి. మామూలుగా సేవించడం బిగ్గరగా సేవించడానికి మనకే చాలా తేడా తెలుస్తుంది అన్నమాట. అలా సేవించండి. ఈ 3 పాయింట్లు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని నామస్మరణ, శరణాగతి, బిగ్గరగా సేవించాలి. నామస్మరణ భగవంతుడి కీర్తన మాత్రమే సేవించాలి. అందరి వ్యవహారాలు మనకి వద్దు. మన శ్రీ వైష్ణవులు ఏం చెప్పారంటే 2 చెప్పారు, ఉచ్ఛిష్టము, నిర్మాణ్యము. నిర్మాణ్యం అంటే వాడినది వాడటం, ఉచ్ఛిష్టం అంటే మిగిలినది. ఇప్పుడు గురువుగారు ఉంటారమ్మా, వారు ఏదైనా ప్రసాదం తీసుకుంటారు, ఆ మిగిలిందని ఉచ్ఛిష్టము అంటారు. శ్రీ వైష్ణవులకి ఇవి చాలా చాలా విశేషము. డైరెక్ట్గా మనం తీసుకునే కన్నా నిర్మాణ్యం తీసుకుంటే దానికి 10 రెట్లు ఫలితం ఉంటుందమ్మా. చాలా చాలా విశేషము. నిర్మాణ్యం అంటే ఎందుకు చెప్పాను నిర్మాణ్యం అని, మన ఆండలమ్మ కథ తెలుసు కదా, మా అందరికీ సింపుల్గా చెప్తున్నాను, ఎప్పుడు చెప్పట్లా. ఆండలమ్మ గారు ఇట్లా కృష్ణ మీద చాలా ప్రేమతో తిరుపావ వ్రతం చేశారు. కానీ చేశారు అవన్నీ చేసి తర్వాత కూడా మళ్ళీ తిరుమూలి అని ఒక 143 పాసాలు సేవించారమ్మా. ఆ 143 పాసాలు ఏంటి తెలుసా? ఇప్పుడు అందరూ చెప్పంగానే ఏమంటాం, ఐ లవ్ యూ అంటే ఎప్పుడు ఇదే బాగా ఐ లవ్ యూ. ఇప్పుడు మనం అనుకుంటున్నామమ్మా, అప్పట్లో కృష్ణయ్యకి గోదాదేవే చెప్పారట 143 పాసరాలు ఐ లవ్ యూ. దాంట్లో తప్పేమీ లేదమ్మా. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నామా లేదా, భగవంతుడు ప్రేమిస్తున్నామా లేదా, పిల్లల్ని ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమ అని అర్థం. దాంట్లో చెడువాకి మనం చూసే దృష్టిని బట్టి మాత్రమే ఉంటుంది. చెడుగా చూస్తే అది చెడుగానే అనిపిస్తుంది, మనం మంచిగా భావిస్తే మంచిగానే ఉంటుంది. ప్రేమ అనేది తప్పు కాదు కదా. అలాగే అప్పట్లోనే కలియుగ ప్రారంభంలోనే అమ్మవారు స్వామిని ప్రేమించి అప్పట్లోనే ఐ లవ్ యూ చెప్పారన్నమాట. అది మనకి అంతా అయిపోయిందమ్మా. అంతా చేసేప్పుడు చివరికి ఇది జరిగే పనేనా అని ఆమె తేలిగ్గా రాలేదమ్మ స్వామి. ఎన్నో కష్టాలు, విరహ బాధ, ప్రేమ, ఎన్నో కష్టాలు కోర్చి ఎంతో మానసిక బాధపడి చివరిగా సాధించారు. బాగా స్వామి ధ్యానిస్తూ ఉండగా స్వామి కళ్ళలో కనిపించి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పారమ్మా. అలాగే ఏమి కనిపిస్తే సరిపోయిద్దా, మరి వాళ్ళ తండ్రి గారికి కూడా చెప్పాలిగా, పెరియాలవారి గారికి. అందుకని ఏం చేశారు, పెరియాలవారి గారికి కూడా కళ్ళలో కనిపించి చెప్పారు. కానీ వారు ఏం చెప్పారంటే, అంటే మనకి చాలామంది సందేహాలు వస్తాయి. తిరుపతి మొత్తంలో కృష్ణయ్య 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 అని అంటారు, మరి పెళ్లి చేసుకునేమో రంగన్ని, ఇదేంటి అని చాలామంది నాకు కూడా వచ్చిందమ్మ డౌట్ ఇంతకుముందు. అందుకని నేను కూడా క్లారిటీ తెలుసుకోవాలి కదా మనం కూడా విషయం అని అనుకున్నాను. అప్పుడు స్వామి మనకి తెలియజేయడానికి, కృష్ణయ్య ఏ యుగం వారన్నా, ద్వాపర యుగం వారు ద్వాపర యుగంతో అందరితో పరిసమాప్తి అయింది. ఇప్పుడు కృష్ణయ్య లేడు కదమ్మా. కృష్ణయ్య అంత బహిరంగంగా లేరు, అర్చామూర్తిగా ఉన్నారు అన్ని చోట్ల. 108 దివ్య దేశాల్లో అర్చామూర్తిగా భగవంతుడే ఉన్నాడు అని తెలియచేయడానికి ఈ సన్నివేశం జరిగిందంటమ్మా. భగవంతుని కల్పించాడు. మరి అందరికీ తెలియాలి కదా, రంగని చేస్తుందంటే ఆయన అర్చామూర్తి గుళ్ళో ఉన్న విగ్రహం ఏం చేసుకుంటుంది అని చాలామంది అనుకున్నారు. ఆయన కనిపించి కళలో చెప్పారమ్మా. కళలో చెప్పి ఏం చెప్పారంటే, నేను అన్ని అవతారాలు నేనే ఉన్నాను, నువ్వు మీ అమ్మాయిని అడుగు, నీ కూతుర్ని అడుగు, ఏ అవతారం నన్ను వివాహం ఆడమంటావు అని అడగమన్నారు. అప్పుడు ఏం చేశారంటే, ఈ అమ్మవారికి 106 అవతారాల్లో మనకి కనిపించారు. అంటే ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్తామమ్మా, మనము మన భర్త వెళ్తే ఈ డ్రెస్ వేసుకుంటే బాగుందా, ఈ చీర కట్టుకుంటే బాగుందా మనం అడుగుతామా అడగమా? అలాగంటే భగవంతుడే శ్రీబలిపుత్రుడికి వచ్చి అమ్మవారి కళ్ళలో కనిపించి 106 అవతారాలు, 108 అంటున్నా, ఇదే 106 అంటున్నా మళ్ళీ అనుకోకండమ్మా. పరంపరము వైకుంఠము కూడా ఇవి రెండింటిలో కలుస్తాయి. 106 క్షేత్రాలు మాత్రం, అందువల్ల అలా చెప్తున్నా. 106 అవతారాల్లో అమ్మవారికి కనిపించారంటమ్మా. కనిపించి నీకు ఎలా కావాలంటే అలా వివాహం చేసుకుంటానని చెప్పారు.
అలాగే అని చెప్పి ఈమె అన్నీ చూసి నాకు రంగనాథుడే కావాలి. ఎందుకు? భూలోక వైకుంఠం అమ్మ. ఇప్పుడు కలియుగంలో భూలోక వైకుంఠమే శ్రీరంగం. అందువల్ల రంగనాథుడు చేసుకుంటానని చెప్పారు. కనిపించి చెప్పిన తర్వాత ఇంకా వారు చెప్పారు, నేను పల్లకి పంపిస్తాను, అమ్మవారికి పంపించానని చెప్పారు స్వామి. ఇక్కడ చుట్టుపక్కల అందరికీ చాలా డౌట్లు అనమాట. ఇదేంది భగవంతుడు పల్లకి పంపించేదేంది, పెళ్లి చేసుకునేదేనా, ఇదంతా నిజమేనా? అంతే కదమ్మా, మనకి ఉంటాయి కదా, భగవంతుడు వచ్చి పెళ్లి చేసుకునేది రకరకాల సందేహాలు. ఈయన ఏం చేశారు కృష్ణయ్య? వీరికే కాదమ్మా, ఇంకా కొంతమందికి అంటే కొద్దిమంది చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంతమంది కళ్ళలో కనిపించి ఇలా పల్లకి పంపిస్తున్నాము, మీరు కూడా అందరూ బంధుత్వంగా తోడుగా సపరివారంగా వెళ్ళండి అని కొంతమంది కనిపించి చెప్పారమ్మా. ఆ సమయంలో అక్కడ రాజు పల్లకి సేన చాలా సేన వచ్చారమ్మా అమ్మవారిని తీసుకెళ్ళడానికి. వచ్చి పల్లకీలు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. ఇక్కడ ఈ కథలో మన ఈ ఆండాల కథలో చాలా చాలా నిరూపణలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి ఇప్పటికీ. తీసుకొని వెళ్ళాక సశరీరంగా 7వ ప్రాకారంలో అమ్మవారు నిద్ర చేశారమ్మా. ఇప్పటికీ మనం అంటే నాకైతే తెలియదమ్మా, మామూలుగా బాగా తెలిసిన వాళ్ళకైతే ఎక్కడ 7వ ప్రాకారంలో ఎక్కడ ఉన్నదనేది కూడా తెలుసుద్ది అక్కడ ఉండే వాళ్ళకైతే. అలా సశరీరంగా అక్కడ నిద్ర చేశారు. ఇంకొక విశేషం, 5వ ప్రాకారం ఇప్పుడు ఈ పెళ్ళి అయిందమ్మా. పెళ్ళి అవ్వడం అంటే తాలిబొట్టు కట్టలేదమ్మా, కొంతమంది అలా చెప్తారు. కానీ పెళ్ళి అవ్వడం అంటే తాలి కట్టలేదు. ఆ రోజు నిద్ర చేశారు కదా, నిద్ర చేసి ఉదయాన్నే పెళ్లి కూతురుగా తయారయ్యి అలా గర్భగుడిలో ఎంటర్ అయ్యారమ్మా. ఎంటర్ అవ్వడంతోనే అలా భగవంతుడు అందరూ చూస్తుండగానే ఐక్యమైపోయారు. చెప్పే కదమ్మా 7వ ప్రాకారంలో సశరీరంగా నిద్ర చేశారని. అలాగే అయిందమ్మా, వచ్చారు గర్భగుడిలో ఎంటర్ అవ్వగానే భగవంతుడు ఐక్యమైపోయారు. కానీ కొంతమంది గౌరవ వివాహం జరిగింది కాదమ్మా, అలా ఐక్యమైపోయారు. అందరూ చూస్తూ ఉండగానే ఐక్యమైపోయేటప్పటికమ్మా పెరియార్ వారు చాలా సంతోషం, ఒకవైపు బాధ. ఏంది, భగవంతుడిని పెళ్లి చేసుకొని భగవంతుడిని సాధించడం అంటే భగవంతుని చూడటమే ఎంతో జన్మ బంధం ఉండాలి. అలాంటిది భగవంతుడిని పెళ్లి చేసుకున్నారు, అది ఒక రకమైన సంతోషం. కానీ ఆడపిల్ల కన్న తర్వాత ప్రతి ఒక్కరికి అప్పగింతలు అంటే ఎవరికైనా లైవ్లో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి కళ్ళ నీళ్ళు వస్తాయమ్మా. అలాగే ఇది సంతోషించాలా, పెళ్ళయింది అని భగవంతుని చేసుకుని సంతోషించాలా, తన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అప్పగింతలతో బాధపడాలా, రెండు వారు తేల్చుకునేటువంటి పరిస్థితి అనమాట. చాలా చాలా విశేషంగా అలాగే వెళ్ళారు. అలా వెళ్ళేటప్పటికి స్వామి, అయ్యా నువ్వు బాధపడద్దాయి పెరియాల వారని చెప్పి స్వామి వారి చేతులతో ఒక అర్చామూర్తిని ఇచ్చారమ్మా. ఇప్పటికీ 5వ ప్రాకారంలో గర్భగుడిలో ఉంది, మనం చూడొచ్చు. ఇప్పుడు వెళ్ళి 5వ గర్భగుడిలో చూస్తే 2 ఉంటాయమ్మా. ఇదేంది నాకు ఒకటే చెప్పి 2 ఉన్నాయి అనుకోకండి, ఒకటి ఇచ్చారమ్మా, రంగడే ఇచ్చారు. నా దగ్గరే ఉంది, నువ్వు దిగులు పడద్దయ్యా, నేను చూసుకుంటాను, ఇదిగో నీ కూతురు అని చెప్పి అర్చమూర్తిగా ఇచ్చారు. వారిని 5వ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత తురుష్కులు దండయాత్రకు వచ్చారమ్మా. తురుష్కులు దండయాత్రకు వస్తే మరి ఏదో ఒక రూపం మన శ్రీ వైష్ణవులు ఎలాగో విగ్రహాలు కాపాడాలి కదా, అందుకని చెప్పి విగ్రహాలు తీసుకొని ఒక చెట్టు కింద దాచిపెట్టారు. చెట్టు కింద తవ్వి లోపల పెట్టేశారమ్మా. లోపల పెట్టేసి వదిలేశారు. వీళ్ళు తురుషులు వచ్చే మరి మొత్తం చూసుకున్నారు, కొన్ని ధ్వంసం చేశారు, వెళ్ళిపోయారు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి చీమలు విపరీతంగా చీమలు వస్తూ ఒక దీంట్లోకి వెళ్ళిపోతున్నాయంట. ఎందుకో అది ఎవరికో తటస్థపడింది. ఏంది ఇన్ని చీమలు ఏంటో వేరే మరి సంథింగ్ ఏదో జరిగేటప్పటికి ఆ లోపల అమ్మవారు బయటపడింది. ఇప్పుడు చాలా సంవత్సరాలు అమ్మవారు లేదు కదా, మళ్ళీ గుళ్ళో వాళ్ళు మళ్ళీ ఇంకో అమ్మవారు ప్రతిష్ఠించారు. అందుకని దాన్ని కూడా ఉంచేసి ముందు ఒక అమ్మవారు వెనక అమ్మవారు 2 తాయాలు ఉంటారన్నమాట. చాలా విశేషంగా మనకి ఈ దీంట్లో ఇంకా కొన్ని డౌట్లు వస్తాయి కూడా. చిలక ఎందుకు అసలు ఏంటి అనేది కూడా. చిలక అనేదమ్మా ఏమో పెంపుడు చిలక. అది మనకి తిరుపావళి మనం ఇందాక చెప్పా కదా వేదవాదన అవన్నీ. అలాగే గోరింకడంటే కోకిల్ని పిలిచారట అమ్మవారు, గోదా అమ్మవారు. కోకిల నేను ఇంత బాధపడుతున్నాను, కృష్ణయ్యకి చెప్పమ్మా, రాయబారం చెయ్యమ్మా, నీకు తీపిగా పొంగలి పాయసం చేసి పెడతానమ్మా, నువ్వు అన్నీ నన్ను కృష్ణయ్యతో కలిపితే నేను నీకు మా చిలకమ్మతో జత చేస్తాను అని చెప్పారంట. ఈ చిలకని కిలి అంటారమ్మా. అందుకని దీని పక్కన ఉండే మాలల్ని కిలి మాలలు అంటారు. అందుకే ఇది చాలా చాలా విశేషం.
ఏ విశేషం అంటున్నారు ఏమన్నారు అంటే చెప్పా కదా, సూడు కొడుతే నాచియార్ వాడి వదిలిన నిర్మాణ్యాలు ఇవంటే ముందుగా తీసుకొని వెళ్ళిన వాటికన్నా ఈ మాలలు దానికి రెట్టింపు వాసన, ఇంకా సువాసనలు అంటే అమ్మవారి మేని పరిమళం, ఆ సువాసన అంత వెదజల్లుతూ ఉంటాయి అంట, అలా వెదజల్లుతూ ఉంటాయట. అందుకని సూడు కొడుతూ నాచ్యార్ అంటారు అమ్మవారిని. ఆ చిలకి చెప్పారంట, నువ్వు చూడమ్మా నాకు స్వామితో జత చేస్తే నేను నీకు జత చేస్తాను అని చెప్పారంటమ్మా. కిలి ఎందుకు విశేషం అంటే శ్రీ వైష్ణవులు కిలి తత్వంతో ఉంటారు. కిలి తత్వం అంటే కిలి ఏం చేస్తుంది, చిలక ఏం చేస్తామ్మా, మనం ఏది చెప్తే అది చెప్పుద్ది, అవునా కాదా? అది కిలి తత్వం అంటే అది. భగవంతుడు ఏం చెప్తే ఆచార్యులు ఏది చెప్తే మన శ్రీ వైష్ణవులు అదే పాటిస్తారు అని తెలియజేయడమే కిలి తత్వం. అందుకని కిలిమాలలు అంటారు. ఈ కిలిమాలలమ్మ ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం శ్రీవల్లిపుత్తూరు నుంచి శ్రీరంగానికి, తిరుపతికి, ఎన్నో దివ్యదేశాలకి ఈ నిర్మాణ్యం మాలలు వెళ్తాయి. ఇక్కడ అమ్మవారికి ఉపయోగించినవి కొన్ని చోట్ల కొన్ని నా మాసాలలో కొన్ని నక్షత్రాలు విశేషంగా తిరుపతికి కూడా వెళ్తాయి అమ్మ. మన తిరుపతి ఎంత విశేషం అంటున్నారు, నిజమేనా? ప్రతి ఒక్కరికి తిరుపతి ఎంత విశేషం అందరికీ తెలుసమ్మా. అది తిరుపతిలో సుప్రభాత సేవ చేస్తారు కదా 365 రోజులు. కానీ ఈ మాసం ధనుర్మాసంలో మాత్రం తిరుపతిలో కూడా తిరుపతి మాత్రమే సేవిస్తారు. సుప్రభాత సేవ సేవించరమ్మా, అది విశేషం. ఈ మాలలు చాలా చాలా విశేషం. కొంతమంది అన్న శ్రీవల్లిపుత్తూరు నుంచి కొంతమంది పెళ్ళిళ్ళు అయినా మనకి తిరుపతి నుంచి వస్తాయో లేదా మాలలు, అలాగే శ్రీవల్లిపుత్తూరు నుంచి కూడా వస్తాయమ్మా. మన బాగా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడి నుంచి మాలలు తీసుకొచ్చి మనకి ఇస్తారు. అది ఆండాలమ్మా ఇన్ని చేశారమ్మా, చేశారు, స్వాములు ఐక్యమైపోయారు. మన తిరుపతిలో కూడారాయి ఉత్సవం అని చెప్పి మనం చెప్పుకుంటాం, 108 గంగాల పాయసం ఉత్సవం చేసుకుంటాము. అప్పుడు అమ్మవారట ఆ నోమును వచ్చేటప్పుడు మొక్కారట, నన్ను స్వామి ఏలుకుంటే నేను చేస్తాను అని అనుకున్నారు. కానీ గర్భగుడిలోకి ఎంటవడంతో ఐక్యమైపోయారు కదమ్మా, ఇక వారు సశరీరంగా ఏం చేయలేకపోయారు. రామానుజుల వారు ఒకనాడు మామూలు ఇవన్నీ సేవిస్తూ అయ్యో ఆమె ఐక్యమైపోయారు కదా, మరి ఆ ముక్కు ఎవరో ఒకరు తీర్చారు కదా. జనరల్గా మనకి ఏదైనా నోము నుండి ఎవరు తీరుస్తారమ్మా, మన పుట్టినరోజు తీర్చాలి. పుట్టింటి లేకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తే అత్తింటి తీరుస్తారు, అంతేగాని పుట్టింటి వాళ్ళకి తీరుస్తారు. రామానుజ వారిలా అలాగే అని చెప్పి ఇది మొక్కుకుంది ఎక్కడ, తిరుమాలరం జోలై. అక్కడే ఎందుకు మొక్కుకుందంటే వారి ఇంటి దైవం అమ్మ. మనకి మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఇష్టము, తిరుపతి కులదైవం, అట్లా రకరకాలుగా వీరికి తిరుమాలరం జోలైలో సుందరబాహు పెరుమాలు విశేషం. అక్కడ ఆ స్వామి ఇలవేల్పు అనమాట, అక్కడ మొక్కుకున్నారు. అందుకని రామానుజుల వారు వీరంతా వచ్చాక అక్కడికి వెళ్ళి ఇదంతా తీర్చి వెళ్ళారు. శ్రీవల్లిపుత్తూరుకి వెళ్ళి చెప్పారు. శ్రీవల్లిపుత్తూరుకి వెళ్ళి అమ్మ మీరు మొక్కుకున్నారు కదా, నేను తీర్చాను తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నారమ్మా. దండం పెట్టుకుని తిరిగి వచ్చేస్తుంటే అన్న అని గొంతునిపించిందమ్మా. ఇదేంది ఎవరా అన్న అనిపించారు, చూస్తే ఆండాలమ్మ. ఆమె అర్చామూర్తి అమ్మవారు కూడా మర్చిపోయి గర్భగుడి నుంచి బయటకు వచ్చేసారమ్మా. ఇప్పటికీ మనకి శ్రీవల్లిపుత్తూరులో గర్భగుడిలో ఉండరు, గర్భగుడికి కొద్దిగా ముందుగా ఇంకో గది ఉంటుందమ్మా, ఆ గదిలో ఉంటారు. కానీ అది మనకు అర్థం కాదు, మనం గర్భగుడి అని అనుకుంటాం. అంటే ఇప్పటికీ మనం వెళ్తే ఆ గర్భగుడిలో అద్దము, మనకి బావి, మనం చెప్పాం కదమ్మా మాలలు వేసుకుంటే బావిలో చూసుకుంటుంది, అద్దంలో చూసుకుంటారని చెప్తాం కదా. ఇప్పుడు అక్కడ బావి ఉంది, అద్దము ఉంది, మనం లైవ్లో చూడొచ్చు. ఈ మధ్య అయితే ఆ అమ్మవారు సేవించిన విగ్రహాలు కూడా తిరువారాధన విగ్రహాలు ఈ మధ్య ఫోటోలు కూడా వచ్చినాయి శ్రీవల్లిపుత్తూరు నుంచి. అప్పుడు సేవించిన విగ్రహాలు వారి ఇంట్లో ఈ విగ్రహాలు కూడా పెట్టారు, చూశాను, ఎంతో విశేషంగా ఉన్నాయన్నమాట. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.